చూస్తున్నాం ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలింగిరి శాంతి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇక విజయవాడ తాడేపల్లిలో నీళ్లలో అయితే తనిఖీలు చేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై అయితే గతంలోని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా తాడేపల్లి సంబంధించి మండలంలో కొత్తూరులో ఉదయం ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి నివాసంపై అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 6:30 గంటల నుంచి కూడా సుమారు 10 మంది అధికారులతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. గతంలో విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన శాంతిపై ఇప్పటికే అవినీతి ఆరోపణల నమోదైన విషయం అయితే తెలిసిన విషయమే. అయితే జగన్ ప్రభుత్వ కాలంలో ఆమెపై శాఖ నిధుల దుర్వినియోగం, సిబ్బందిని అవినీతికి ప్రోత్సహించడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే విచారణలో కూడా ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే మొత్తంగా భర్త వివరాల్లో కూడా విభేదాలు, అధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటం, అలాగే సిసిఏ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలను కూడా విచారణ అధికారి తన నివేదికలో ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా కీలక అంశాలు నమోదైనప్పటికీ కూడా వాటిపై తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 2024 సమయంలో శాంతిని సస్పెండ్ చేసినప్పటికీ ఏడాది గడువులో కూడా విచారణ పూర్తి చేయాల్సి ఉండగా ఆలస్యం జరిగినట్లుగా కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఏదైతే ఈ ఏపీఎస్సీ విజిలెన్స్ పేరుతో కాలయాపన చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇదిలో ఉండగా సస్పెన్షన్ 15 నెలల గడిచిన తర్వాత కూడా ఆమెపై కంపల్సరీ రిటైర్మెంట్ ప్రతిపాదనలు చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఏసీపీ సోదాలు ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో దేవాదాయ శాఖ అధికారుల వ్యవహారంపై అయితే అనుమానాలు మరింత పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.